I will take. It's okay. You can take. Hi friends, it's my birthday. ಚೆನ್ನಾಗ್ ಬಂತ? ఊరికే చూసి స్కిప్ చేయమాకండి, నాకు అందరూ విష్ చేయండి. ఇది తెగియము. Go here, come there. మ్యాచింగ్ అవ్వండి. But this is not my real. Okay. ఇది పెట్టుకో, బొకే పెట్టుకో. హ్యాపీ బర్త్డే శ్వేత మ్యామ్ అంతే. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా అమృతతో జరుపుకున్న బర్త్డే పార్టీ లాగా సెకండ్ పార్ట్ గా వస్తుందని చెప్పి, అది ఇదనమాట. సో సూపర్ డూపర్ గా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాను. లేట్ నైట్ లో స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి ప్లీజ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చాక్లెట్ హాట్ చాక్లెట్ ఇందా ಮಾಡ್ತಾರೆ కంపల్సరీ ఇదే బేస్కు కమ్ కన్విన్స్ చేసి పిలుచుకురా. ಇವ್ರು ಟೀಚರ್ ಅವ್ರ ಸ್ಟೂಡೆಂಟ್. ಇಬ್ರು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಎಲ್ಲಾನೇ ಇದೀವಾ? ಏನಾಗಿದೆ ಈ ಲೋಕಕ್ಕೆ? ಇಲ್ಲ ಒಮ್ಮೆ ఏంద్రా ఓవర్ చేస్తాను చాలా ఇచ్చిపెట్టు. ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಎದ್ರ ಬರ್ಡೇ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಎಷ್ಟು ಹ್ಯಾಪಿ ಇರುತ್ತೆ ನೋಡು. ನಾನು ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ಅದು ಪಾಪ ಕೇಕ್, ఆ కేక్ ಬಂದಿರೋ పాప. ఇది అంతిని తీయద్దు, నాకు తినిపించే కాదు. దాంట్లో కొంచెం తోడ ತೆಗಿಯಮ್ಮ, ಇವನ್ ಜೊತೆ ಚೆನ್ನಾಗಿ ತೆಗಿಯಮ್ಮ. ನಂಗೆ ಸೆಂಡ್ ಇಷ್ಟ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ಮರ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ ಫೋನ್ ಬರ್ತಾ ಇತ್ತು, ಇದಕ್ಕೆ ನಂಗೆ ಹೇಳ್ದಂತ ನಾವು ನೆವರ್ ಎಂಡಿಂಗ್ ಪೇ ಇದು. ಕೇಕ್ ತಗೊಂಡವ್ರಿಗೆ ಹಚ್ಚಬೇಡ. ಮತ್ತೆ ಚಾಕ್ಲೇಟ್ ತೊಗೊಂಡಿರ ನನ್ನ ಈಗ ಕಪ್ಪಗಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ತಿರ್ಬಿಡಿ ಎಲ್ಲ ತಿಂದು ಹಂಗ್ ತಿನ್ಸು. ಚಾಕ್ಲೇಟ್ಗೂ ಚಾಕ್ಲೇಟ್ ಅದು ಅಂಟತ್ತಿದೆ. ಸಾಕು ಕಾದು ಹಚ್ಚತ್ತಲ್ ತಡಿ ಇವಾಗ ಮಕ್ಕಕ್ಕೆಲ್ಲ. ಮಚ್ಚಗಳಿಗೆ ಬಿಟ್ಟಿಂది నేను సైడ్ లో కూర్చున్నా. ಬಂದೆ ಫೋಟೋ ಅಕ್ಕಕ್ಕೆ 100 కొంగు పెట్టిన అమ్మా నువ్వు సోకున్నా ఇటు సరిపోతావులే అమ్మా. నువ్వు ఇంకా హ్యాపీ హ్యాపీ సిస్టర్స్. యర్ ద సిస్టర్స్. ಆಲ್ಮೋಸ್ಟ್ ಇನ್ನೊಂದು 3 years ಹಂಗೆ ಆಗುತ್ತಲ್ವಾ ಅಮ್ಮ? ಲಾಸ್ಟ್ ಒನ್
I'm only last baby. Last baby. Happy birthday. My sweet daughter, sweet gift. Open the door. Open the door. Open the page. Password is 98808714. Wow. This pig. This is pig. No, this is doll, ma. Doll. Amma. Open it. ఇగో చూడు నాకు అందుకే ఇప్పుడు నాకే అట్లా ఉందా నేను ఎప్పుడు తీసుకున్నానా? Blue card, ma. Teddy bear. Oh, this is not me. This is teddy bear. Okay, thank you. Then okay. see this one here. You password type Best friends to today. Shweta's birthday. One more. Happy birthday, Shweta amma. Super design. Amazing. Zoom. No side right. Thank you. వర్షంలో వెళ్తున్నాం, ఏమేం జరుగుతుందో చూద్దాం. వర్తను కానీ బాగా తడికి ముద్ద చేసేస్తాను. అక్క బర్త్డే అని వస్తే పిజ్జా వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెన్స్ సత్య ఏదని అనుకోండి, వారంటీ ఉంది మనకి. మాదైతే సరే బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉండాలేమో తెలియదు, కానీ ఎంత వర్షం పడుతున్నా ఆల్మోస్ట్ 10:30 టైం అవుతుంది అయినా కూడా ఆపలేదనమాట. సో ఈసారి అయితే చాలా మెమొరబుల్గా జరుపుకున్నాను బర్త్డేని. ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ. ఇంకా ఇంకొకటి పెండింగ్ ఉంది, అది నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. ఎవరి నుంచి సర్ప్రైజ్ ఎలా ఉంటుంది అన్నది క్లియర్గా వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే బాగా వర్షంలో తడుచుకొనైనా పర్లేదు కానీ అని చెప్పేసి మేము రావాల్సిన చోటకైతే వచ్చేసాం. ఎందుకు డిలే అయింది అని చెప్తే, కేక్ కట్ చేసిన తర్వాత మిల్కీ క్యూటీ బాగా లొల్లి పెట్టుకున్నారనమాట. ఒకరు వెజ్ కావాలి, ఒకరు నాన్ వెజ్ కావాలి అని బాగా ఏడ్చారు. వాళ్ళ మొక్కలు చూస్తే తెలిసిపోతుంది. అండ్ వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరు ఏడ్చారు కదా అన్నట్టు నేను కూడా హర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేపాటికి ఇంతసేపు అయితే అయిపోయింది. అండ్ వెజ్ నాన్ వెజ్ కలిపి తీసుకొని అందరూ కలిసి తిన్నామన్నమాట. సో ఎన్ని వెరైటీస్ తిన్నామన్నది అయితే తెలియదు. అట్ ఏ టైం ఒకటేసారి తీసుకోలేదు కాబట్టి సో ఓవరాల్ షూట్ చేయలేదు. తీసుకున్నప్పుడు తిన్నప్పుడు అలా షూట్ చేసుకున్నాను. అండ్ ఫైనల్గా మేము తీసుకున్న టేబుల్ ఎంత రచ్చ చేసామంటే చూడండి. సో ఒక మెమొరబుల్ గిఫ్ట్ అండ్ మెమోరీస్ అంతే అని చెప్పాలి. లైఫ్ లాంగ్ అయితే మనం ఎంజాయ్ చేయము, కనీసం ఒక బర్త్డే రోజున ఎంజాయ్ చేద్దామని చెప్పి లెక్క బుక్క లేకుండా ఖర్చు కూడా పెట్టేశాను ఫస్ట్ టైము. ఎనీవే మళ్ళీ రిటర్న్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 12-12:30 దాకా అవుతుంది అనుకుంటాను. ఈ ప్లేస్లో మనము రిసార్ట్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా క్రౌడ్ ఉండింది, మళ్ళీ రిటర్న్ వచ్చేపాటికి ఒక్కరు లేరు. సో టైంకి వర్ధన్ ఉన్నాడు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. టైం అయితే గెస్ట్ చేసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. పెద్ద దయ్యంలాగా ఉన్నాను కదా అనిపించింది, ఎందుకంటే పొద్దున 8 o'clock చేసిన స్నానం అండ్ కడిగిన ముఖం అనమాట. అయినా ఫుల్ డే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని మస్తు ఎంజాయ్ అయితే చేశాను గురు. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి
చూసిన వాళ్ళు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అదే కోట్లాస్తి అన్నట్టే ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చాలా ల్యాగ్ అయిపోయాయి నా ఛానల్లో వీడియోస్ అన్నీ. కానీ ఈ మధ్య కన్సిస్టెన్సీగా వేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో దట్ ప్లీజ్ సపోర్ట్ అస్ ఫ్రెండ్. ఇంకా ఆ టైంలో కూడా మిల్కీ అయితే బాగా పడుకుండిపోయింది. క్యూటీ నెక్స్ట్ డే స్కూల్ కోసం ఉన్న బుక్స్ అన్ని సర్దుకుంటూ ఉందన్నమాట. సో ఇంకా ఆమె సర్దుకునే గ్యాప్ లో నాకు నిద్ర పట్టదు, ఆమె పడుకునేదాకా వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ గ్యాప్ లో అలా ఒకసారి ఫోన్ చూస్తే నా కాంటాక్ట్ లిస్ట్ మోర్ దాన్ 600 మెంబర్స్ అయితే లేరు. కానీ అందులో కూడా ఇంతమంది నాకు విష్ చేశారా అన్నదైతే నాకు నిజంగా చాలా మంది ఫస్ట్ టైం ఇంతమంది విష్ చేయడం ఇదే అనుకుంటాను. అండ్ చాలా మంది వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టారు. అది ఇంకా ఏదో నేను బేసిక్గా ఏంటంటే కేక్ కట్ చేయడం కానీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏది నా లైఫ్లో చేయలేదు, జరగలేదు అనమాట. సో ఆఫీస్లో వర్క్కి వెళ్ళేటప్పుడు వర్క్ పర్పస్గా వాళ్ళు కట్ చేసిన కేక్స్ తప్ప స్పెషల్గా మనం మళ్ళీ ఇంట్లో అయితే చేసింది అయితే లేదు. సో అమృత పరిచయం అయినప్పటి నుంచి అమృత అయితే ఇంట్లో తెచ్చి స్పెషల్గా ఒక గుర్తింపు ఇచ్చి నా కోసం సో బర్త్డేని అయితే సెలబ్రేషన్ చేస్తుంది. సో అది ఇక్కడైతే చూపిస్తూ ఉన్నాను. ఇంత బెస్ట్ మెమొరీస్ ఎక్కడన్నా మిస్ అవుతుంది. ఇది చూడండి, అమృత నాకు ఫస్ట్ పరిచయం అయిన ఫస్ట్ పిక్ అనమాట. ఆల్మోస్ట్ 3 yearsది. సో ఇప్పటికీ అదే బాండింగ్, ఏ మాత్రం మిస్కమ్యూనికేషన్స్ లేకుండా జరుగుతుంది. సో నేనైతే ఎప్పుడు ఈమెతో ఇలానే ఉండాలి నా ఫ్రెండ్షిప్ అని కోరుకుంటూ ఉన్నాను. సో ఇంకేంటంటే ఇంకా చాలా ఉంది. పార్ట్ 3లో ఇంకొక లాగ్తో ఖచ్చితంగా వస్తాను. అది ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యే లాగ్ అనమాట. సో మిస్ చేయకుండా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి మన వీడియోస్, నా వాయిస్ ఓవర్స్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఈవెన్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను కదా, తెలియని వాళ్ళు చాలా మంది విష్ చేశారు నాకు. పేరున ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. సో వీడియో ద్వారాగా ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను. నన్ను బ్లెస్ చేసి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బెస్ట్ మెమోరీస్ అనే చెప్పాలి. రిటర్న్ గిఫ్ట్స్ కాదు, గిఫ్ట్స్ కూడా చాలా వచ్చాయి. అందులో ఫస్ట్ రోజు ఆ రోజు వచ్చినవి మాత్రమే ఇక్కడ సో ఎక్స్ప్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. అమృత తమ్ముడు సర్ప్రైజ్ గా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఇచ్చిన గిఫ్ట్. చాలా మంది కస్టమర్ ముందరైతే ఈ బొకేని ఇచ్చాడు. బేసిక్ గా నాకు చాలా బాండింగ్ ఎక్కువ వాడితోటి. సో లైక్ అమృత ఎంతో అంతకంటే ఎక్కువనే చెప్పాలి, కానీ అమృతకైతే ఈక్వల్ ఉండదు. సో వాడి అక్కడికి వచ్చి అందరి ముందర ఇస్తే అది ఒక సర్ప్రైజ్, అది ఇంకొకలాగా పోర్ట్రేట్ అయింది. కానీ అక్కడ ప్రతి స్టాప్ కి తెలుసు మా బాండింగ్ ఏంటి అన్నది. అండ్ ఆఫీస్ లో నుంచి ఇదనమాట గిఫ్ట్. పోలార్ బియర్ నుంచి ఐస్ క్రీమ్స్, చాకోలావా. ఇదైతే ఫుల్ డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ ఐస్ క్రీమ్. తింటే కాదండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్పూన్ వచ్చేదాకా వెయిట్ చేయలేకపోయాను. అందుకే పల్లెటూరు స్టైల్లో వేలు పెట్టి నాకడమే నాకడం అన్నట్టు నాకేస్తున్నా. ఈ గ్యాప్ లో క్యూటీ తెచ్చి స్పూన్ ఇచ్చేసింది. సో అలా 2-3 బైట్స్ తినగానే వా ఇంకంతే, ప్రపంచాన్ని మర్చిపోయినంత ఫీల్ అయింది. సో అదనమాట, నిజంగానే లెక్క బుక్క లేకుండా ఖర్చు పెట్టేశాము, ఎంజాయ్ చేసాము. బాగా గుర్తింపు ఉండేలాగా నా బర్త్డేని సెలబ్రేషన్ చేసుకున్నా. ఇంకా నా ఓన్ బ్రదర్స్, ఓన్ సిస్టర్స్ వీళ్ళంతా చాలా మంది మిస్ అయ్యారు. ఎందుకంటే వర్కింగ్ టైంలో వచ్చింది కాబట్టి, అందులో వర్షం పడుతున్న టైం కాబట్టి ఎవ్వరు రీచ్ అవుట్ అవ్వలేకపోయారు. సో ఎనీవే, వచ్చిన వాళ్ళు సెలబ్రేషన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఇంతకంటే ఏం చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మిల్కీస్ మజా. నెక్స్ట్ లాగ్ లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. పార్ట్ 3 ఇదే బర్త్డే లాగే పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అది ఇంకా సూపర్ డూపర్ గా సెలబ్రేషన్ చేసుకున్నాం. 3వ కేక్ తో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.